కీర్తన 34. నేను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సన్నతించదను. అది ఏం చేయాలి? ఏం చేయమన్నాడు? ఎల్లప్పుడూ ఆ పరమ తండ్రిని స్తుతించాలి. ఎల్లప్పుడూ ఆయన మీద, కొంచెం కాదు, ఎల్లప్పుడూ ఆయన మీద మనసు పెట్టుకోవాలి, ఆయనే స్తుతిస్తుండాలి. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. అంటే ఇప్పుడు మన కీర్తి ఎవరిని ఎప్పుడు హైలైట్ చేస్తుండాలి? నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. అంటే మన నోట అంటే ఏమి రావాలంటే ఎప్పుడు ఆయన్ని గణపరిచేటువంటి పాయింట్సే రావాలి. డిస్కరేజ్ అయ్యే పాయింట్ రాకూడదు. మన ఆలోచన విధానంలో మాట్లాడకూడదు. తండ్రి కోణంలో ఆలోచించాలి. మన కోణంలో ఆలోచిస్తే అంత డిసప్పాయింట్ అవుతాం, డిస్కరేజ్ అవుతాం, మనశ్శాంతి లేకుండా ఉంటాం. అదే ఆయన ఆలోచనలు వెళ్తే మనకి చాలా ధైర్యం, చాలా తృప్తి, ఆనందం, సంతోషం, ఆరోగ్యం అన్నీ కలుగుతాయి. అంతే ఆయన్ని బట్టి నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఏది గొప్పగా చెప్పుకోవాలి? ఆయన్ని గొప్పగా చేసి చెప్పాలి, చాలా గొప్పగా ఉన్నతంగా చెప్పాలి. ఈ సమస్యను చెప్పకూడదు. ఇప్పుడు సమస్యను చెప్పడం వల్ల ఆయన డౌన్ చేసినట్టు. అందువల్ల మనం ఫెయిల్యూర్ అవుతాం. మనం ఫెయిల్యూర్ అవడానికి కారణం మనం తండ్రి కంటే సమస్యను ఎక్కువగా చూపిస్తాం. అందువల్ల మనం డౌన్ అవుతాం, మన ప్రాబ్లమ్స్కి గురవుతాం. అంచేత ఈ వేళ నుంచి ఆయన్ని బట్టి ఆనందించాలి. అలా చెప్పడం వల్ల అనేక మంది బాధలో ఉన్న వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క మార్పు జరగడానికి గల కారణం అవుతుంది. ఆయన బట్టి ఆనందించడం నేర్పాలి. ఆయనది ధైర్యం, ఆయనే మనకు సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఆయన బట్టి. ఈ విశ్వాన్ని కలుగు చేసిన వాడి యొక్క మాటను పట్టుకోవాలి. ఆ మాటను పదే పదే ధ్యానం చేస్తుండాలి. అదే దీనులు దాన్ని చూసి ఆనందిస్తారు. ఎంత తండ్రి ఎంత గొప్పవాడని, ఆయన చేసిన మేలు తలంచుకుంటూ ఆయన ఆనందించాలి. అది ఎవరికైనా వచ్చారు కూడా, కొంతమంది మన దగ్గరకు వచ్చారనుకో, వాళ్ళతో ఏం చెప్పాలి? ఆయనతో కూడి మనం ఆయన మహింపరచాలి. అది ఎందుకు కూడుకోవాలి? మనం ఆయన నామాన్ని గొప్ప చేయడానికి కూడాలి. బాబు అర్థమవుతుంది పాయింట్. ఆయన నామాన్ని హైలైట్ చేయాలి, చాలా గొప్పగా చెప్పాలి. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎవరు తప్పించారు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ప్రతిదానికి భయము, బాధ అండి మనిషికి కారణం. ప్రాబ్లం ఏమిటంటే భయం వల్ల బాధ. ఈ రెండు పోవాలంటే ఏంటి? ఆయన బట్టి సంతోషించాలి, ఆయన గొప్పగా చేయాలి, ఆయన నామాన్ని మహింపరచాలి. అందుకని నువ్వు పుట్టావు. ఆ ధ్యాస మీద ఉండాలి. అలా వెళ్తుంటే నువ్వు ప్రతి పనిలోనూ కూడా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కారణం ఎందుకంటే ఆయన మహింపడుతున్నావు కాబట్టి, ఆయన గణపడుతున్నావు కాబట్టి, ఆయన గొప్ప చేస్తున్నావు కాబట్టి, ఆయన కీర్తిస్తున్నావు కాబట్టి. ఇది చెయ్యాలి మనం ఆయన మానేసి అనవసరమైనటువంటి బాధలు కలిగించేవి, డిసప్పాయింట్ అయిపోయే పాయింట్స్ మీద ఎక్కువ మన మనసు ఆలోచించడం వల్ల మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అది లేకుండా పోయేది మళ్ళీ అందరికీ కూడా అదే చెప్తున్నాం. నిజం కాదు? ఇప్పుడు ధైర్యం రావాలా లేకపోతే భయం రావాలా? కానీ మనమేమవుతుంది? భయం వస్తుంది, బాధ వస్తుంది. భయం బాధకి కారణం ఏమిటి? మన ఆలోచన. అంచేత ఆయన బట్టి సంతోషిస్తాను. అది ఇప్పుడు ఆయన వైపు చూస్తే ఏం కలుగుతుంది? వెలుగు. అంటే మనలో ఉన్న భయం కానీ బాధ కానీ అన్ని చీకటంతా మాయమైపోద్ది. ఎవరిని చూడాలి? ఆయన బట్టి వెలుగు కలిగండి. వారి ముఖములు అన్నడను లజ్జింపకపోవు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను. అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాడు. శ్రమలన్నిటిలోంచి ఏం చేశాడు? రక్షించాడు. ఈ అంజతి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఆయన్ని బట్టి సంతోషించాలి. ఆయన్ని బట్టి సంతోషించాలి. సమస్యను చెప్పకూడదు. సమస్య హైలైట్ చేసామంటే తండ్రి డౌన్ చేసినట్టు. తండ్రి యొక్క శక్తిని, తండ్రి యొక్క ప్రభావాన్ని, తండ్రి మహిమని, తండ్రి నామాన్ని హైలైట్ చేయాలి, గొప్ప చేసి చెప్పాలి. నిజమా కదా? మనందరం కూడి ఆయన నామం గొప్ప చేయడం అంటే ఎక్కడైనా మనం కూర్చున్నామంటే ఆయన నామాన్ని హైలైట్ చేసే పాయింట్స్ చెప్పాలి.
మన సమస్య ఎప్పుడు చెప్పకూడదు. మనం ప్రతి ఒక్కడు ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే తన సమస్యను గొప్పగా చెప్తాడు, ఆయన్నేమో డౌన్ చేస్తాడు. నిజమా అర్థమా? అంచేత ఈ రోజు నుంచి ఆయన నామాలు గొప్ప చేయాలి. ఎవరితో చెప్పినా ఆయన మహిమను గొప్ప చెప్పాలి. ఆయన శక్తిని అద్భుతమైనటువంటిది. ఈ విశ్వాన్ని నిర్మించిన వాడి యొక్క ఆలోచన విధానం, ఆయన తలంపులు, ఆయన అద్భుతమైనవి ఏమంటారు. నేను ఒకసారి ఎలా చెప్తున్నాడు చూడండి మన కోసం. కీర్తన 31:19. కీర్తన 31:19. నీ యందు భయభక్తులుగా వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అబ్బా చూసారా, నీ యందు భయభక్తులు గలవారి ఉంచు మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అది అంటే నరులందరి దగ్గర అటువంటి మేలు నరుల కోసం ఉంచాడు. ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తం అంటే ఆయన యందు ఉండాలి భయము భక్తి. అలా ఉంటే ఎంతో గొప్ప మేలు దాగి ఉంటుంది. అంచేత ఎప్పుడు చూడవలసింది సృష్టికర్తను చూడాలి, ఆయన శక్తిని చూడాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన నిత్యము ధ్యానం చేయాలి, ఆయన ఎప్పుడు ఆయన మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. నీకు ఏమి ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఆయన దగ్గర నుంచే వస్తుంది. అంతా మనం ఆయన వైపు చూస్తే బలం వస్తుంది, ఆయన వైపు చూస్తే వెలుగు వస్తుంది, ఆయన వైపు చూస్తే తెలివి వస్తుంది, ఆయన వైపు చూస్తే ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. సమస్తమునికి కారణం ఆ సృష్టికర్త వైపు చూడటం. దాన్ని మనం ప్రాక్టికల్ చేయాలి. అందుకే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు ఎప్పుడు కూడా ఆ తండ్రి యొక్క శక్తిని చూడాలి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. శూన్యములో సమస్తాన్ని కలుగజేశాడు. నోటి మాట ద్వారా కలుగుగా కంటే కలిగింది ఇవన్నీ. అటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ మానవుల్లో ఉంచాడు. ఆయన ఊపిరి ఊదాడు. అంటే మనిషిలో ఉన్న ఊపిరి ఎవరిది? ఆయనది. అందుకే నరుడికి ఎంత పవర్ ఎందుకు వచ్చిందంటే లోపల ఉన్నది ఆయన ఊపిరి. అందుకే ఏ మాట అంటే ఆ మాట అయిపోతుంది. అంటే మాటకి పవర్ ఉంటుంది. అందుకే మాటను వ్యర్థంగా ఉపయోగించకూడదు, అసలైన దానికే ఉపయోగించాలి. ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఉపయోగించాలి. ఆయన కీర్తిని ప్రతి క్షణం ఆయన కీర్తించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి. ఎందుకంటే ఈ భూమి అయింది, ఆకాశం అయింది. చూడు ఒకసారి కీర్తన 146:5. కీర్తన 146:5. ఎవరికి యాకోబు తండ్రి సహాయుడగునో, ఎవడో తన తండ్రి అయిన యెహోవా మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు. అది చూసా, ఎవరైతే తండ్రి మీద యాకోబు ఎవరినైతే తండ్రి మీద ఆధారపడ్డాడో, ఆ తండ్రి మీద ఎవరు ఆధారపడతారో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. అది ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి? ఆకాశమును, భూమిని, సముద్రమును, సర్వమును కలుగు చేసిన వాడు. ఈ సకల జీవులకి ఆధారం ఎవరు? ఆయన. మరి అటువంటి ఆయన యొక్క ఆలోచన ప్రకారం నడాలి మనం. అదే ఆయన కోరేది. ఆయన ఆలోచన, మన ఆలోచన, ఆయన ఆలోచన, ఇదే గొడవ అంతా. అది ఆయన ఆలోచనతో ఉంటే నీ మైండ్ సెట్ అద్భుతంగా పనిచేస్తుంది, ధైర్యంగా ఉంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. చూసావా? అందుకే ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సమస్తమును కలుగు చేసిన వాడు. సర్వజీవులు కన్నులు అన్నీ కూడా. యోబు గ్రంథం 12:10. యోబు 12:10. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా. చాలు. జీవరాశుల ప్రాణం, మనుషులందరి ఆత్మలు ఆయన వశంలో ఉన్నాయి. అంటే ఎవరి వైపు చూడాలి ఇప్పుడు మనం? మీకు అర్థమవుతుందా? పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.